25 లక్షలు కావాలని బ్లాక్మెయిల్ చేసిన నలుగురు ప్రాణాలు తీసిన రిపోర్టర్లు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన టంగుటూరు గ్రామంలో ముగ్గురు కొడుకులను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్న ఘటనలో అసలు కారణాలను పోలీసులు వెల్లడించారు. మృతుడు నీరెడ్డి రవి భార్య శ్రీలత ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా దర్యాప్తు చేయగా నీరెడ్డి రవి అనే వ్యక్తికి 5 రిపోర్టర్లు, ఒక హోంగార్డ్ 25 లక్షలు కావాలని బెదిరించి డబ్బుల కోసం బ్లాక్మెయిల్ చేయగా తన ముగ్గురు కొడుకులను చంపి తాను కూడా ఊరివేసుకున్నాడని తెలిపారు. కాగా పోలీసులు నలుగురు మృతికి కారకులైన వారిని పోలీసులు గుర్తించగా వారిలో 5 విలేకరులు కాగా ఒక హోంగార్డ్ ఇతరులు ఉన్నారు. కొంత గొడవ జరుగుతున్న క్రమంలో కొంతమంది పత్రికా విలేకరులు మా దగ్గర నుంచి ఉన్న ఒక హోంగార్డ్ కూడా ఇతనికి ఈ విషయాన్ని బయట పెడతాము లేకపోతే ఈ అతను బ్లాక్మెయిల్ లాగా చేసి ఒక పరిస్థితి క్రియేట్ అయింది. దాంట్లో 5 పత్రికా విలేకరులు ఇతన్ని దగ్గర తీసుకొని వచ్చి వాళ్ళ బావమర్ది వీళ్ళందరినీ ఒకరోజు సెటిల్మెంట్ లాగా కలిసి 5 కలిసి 25 lakhs డిమాండ్ చేయడం జరిగింది. దాంట్లో లాస్ట్కి 10 lakhs ఒప్పుకొని తప్పని పరిస్థితుల్లో అతను ఆ రోజు భార్య యొక్క పుస్తల తాడు కూడా తాకట్టు పెట్టేసి వాళ్ళకి 2.5 లక్షలు ఇవ్వటం. దాని తర్వాత వెంటనే అతను నెక్స్ట్ కొద్ది రోజుల్లో పిల్లల్ని చనిపోవటం జరిగింది. దీంట్లో అలానే మా దగ్గర ఉన్న హైదరాబాద్ సిటీ పోలీస్లో హెడ్ క్వార్టర్స్ లో పనిచేసే ఒక హోంగార్డ్ నాగరాజు అనే వ్యక్తి కూడా అతని దగ్గర కొంత ఇన్వెస్ట్ చేసి ఆ ఇన్వెస్ట్ కింద అతను గతంలో కొనుక్కున్న ప్లాట్లను కూడా ఆ కాగితాలు తీసుకుని వెళ్లి వేరే వాళ్ళ దగ్గర మార్టిగేజ్ చేపించి 20 lakhs తీసుకుని అతనికి పూర్తిగా ఆధారాలు లేకుండా జీవనాధారం కోల్పోయేలాగా చేయటం, ఈ అన్ని ఫ్రస్ట్రేషన్ తో అతను ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ కి పాల్పడటం, అతను చివరికి ఆత్మహత్య చేసుకోవటము ఇదంతా కూడా ఎస్టాబ్లిష్ అయింది. ఈ కేసులో ఇప్పటి వరకు తెలిసిన దాని ప్రకారము మన శంకర్పల్లి విలేకరులు ఏబిఎన్ నుంచి శ్రీను, ఈనాడు నుంచి శ్రీనివాస్, నమస్తే తెలంగాణ నుంచి మహేష్, సాక్షి నుంచి ప్రవీణ్, తర్వాత వార్తా నుంచి శ్రీనివాస్ రెడ్డి, ఈ 5 వ్యక్తులు ఆ రోజు వెళ్లిన దాని మీద ఫస్ట్ నుంచి పేర్లు వచ్చాయి. వస్తే దీంట్లో ఉన్న సెన్సిటివిటీ